మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రైజ్ టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ సీజన్లో ఈ రీతిగా మనము ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకొని ఆయన మహిమగల సన్నిధి ప్రభావము ప్రకాశవంతమైన అభిషేకాన్ని కలిగినటువంటి సంఘముగా మరి ఆయన్ని కీర్తించడం, స్తుతించడం మనకు ధన్యకరం, మనకు ఆశీర్వాదకరం. దేవుని వలన ఈ ప్రైజ్ టీవీ నిర్వాహకులకు, సహోదరులు పాల్ గారికి, వారి బృందం అంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నేను వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామమున వందనాలు. ఎలా ఉన్నారు? దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలన్నింటినీ కూడా తన కృపగల రెక్కల చాటున కాపాడి ఈ క్రిస్మస్ మరియు రానయ్యున్న నూతన సంవత్సర కాలంలో మితి లేకుండా వృద్ధి, క్షేమాన్ని మీకు ప్రసాదించాలని మీ కొరకు ప్రార్థిస్తూ దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకై దయచేసి ఒకవేళ మీ వద్ద బైబిల్స్ ఉంటే పరిశుద్ధులైన లూకా వ్రాసిన పరిశుద్ధ సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాయను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. దేవుని వలన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననం గురించినటువంటి అనేకమైనటువంటి ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. కొంతమంది బైబిల్ పండితులు వాటిని లెక్కించి దాదాపు 456 ప్రవచనాలు యేసుస్వామి యొక్క జననం, ఆయన జీవితం, ఆయన మరణం, పునరుత్థానాల గురించి వ్రాయబడ్డాయని కొందరు పండితులు లెక్కబెట్టారు. ఒక్కో ప్రవచనములో క్రీస్తు ఏ రీతిగా ఈ లోకానికి వస్తాడు, ఆయన చేసే కార్యాల గురించి మనం చూస్తాం. యెషై మొద్దు నుండి చిగురు పుట్టును అని ప్రవక్త అన్నాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కరుణు అని అన్నారు. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు స్వల్ప గ్రామమైన వారును, ఇదిగో నా ప్రజలను ఏలేవాడు నీలో నుండి వస్తాడని మరొక ప్రవక్త ప్రవచించాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో సర్పాన్ని ప్రభు గద్దిస్తూ, ఇదిగో నీ తలను చితకగొట్టేవాడు వస్తాడని ప్రభు ఇచ్చినటువంటి ప్రవచనాన్ని మనం గమనిస్తాం. ఇది మొట్టమొదటి క్రీస్తు వారి లోకానికి రానయ్యున్నటువంటి జననం గురించినటువంటి ఆ ప్రవచనం. ఈ రీతిగా అనేకమైనటువంటి ప్రవచనాలు చూస్తాం. ఒక్కో ప్రవచనం ఆయన ఎక్కడ జన్మిస్తాడు, ఎలా జన్మిస్తాడు, ఆయన ఎలా జీవిస్తాడు, ఆయన ఏం చేస్తాడు, ప్రభు అయిన క్రీస్తు ఎలా మరణిస్తారు, ఆయన ఎలా మళ్ళీ తిరిగి లేస్తారు, పరలోకానికి ఎలా వెళ్తారు, మళ్ళీ ఎలా తిరిగి వస్తారు, ఇవన్నీ అనేకమైనటువంటి భిన్నమైనటువంటి రీతులుగా ప్రవక్తలు ప్రభు అయిన క్రీస్తు గురించి మాట్లాడారు. యేసుస్వామి ఈ లోకానికి రావడం అనేది ఇట్ వాస్ నాట్ అన్ యాక్సిడెంటల్, అదేదో జరగాలంటే జరిగింది కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభువుల వారు మన కొరకు నియమించబడిన దేవుని గొర్రెపిల్ల అయి ఉన్నారు. బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసుస్వామి రాకడ గురించి మాట్లాడుతూ చెప్పే మాట ఏమిటంటే, ఇదిగో నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు. ప్రియమైన వారలారా, మనకు తెలుసు తల్లి అయినటువంటి ఎలిజబెతమ్మ, జకరియా దంపతులు వృద్ధాప్యంలో ఉన్నారు, సంతానం లేనివారుగా ఉన్నారు. ఆ దినాల్లో యెరూషలేములో దాదాపు 20,000 మంది యాజకులు ఉండేవారని చరిత్ర సెలవిస్తుంది. ఈ దినాల్లో మనకు ప్రతి గ్రామంలో దాదాపుగా సంఘాలు ఉన్నాయి. కొన్ని పట్టణాల్లో అనేకమైన సంఘాలు ఉన్నాయి. మన కర్నూలు పట్టణంలో 100కు పైగా సంఘాలు ఉన్నాయి. అయితే ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలందరికీ ఏకైక దేవాలయం యెరూషలేములో మాత్రమే ఉండేది. ఆరాధించే ఆరాధికులందరూ కూడా 12 గోత్రాలకు చెందిన ఇశ్రాయేలులందరూ లక్షలాదిగా పండుగలకు వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధనలో పాలుపంపులు పొందేవారు.
మరి ఆ మహా గొప్ప దేవాలయంలో పరిచర్య చేయడానికి దాదాపు 20,000 మంది యాజకులు ఉంటే ప్రతిరోజు జరిగే 3 ఆరాధనలో ఎవరు వాక్యం చదవాలి, ఎవరు ఆ బలియాగం చేయాలి, లేకపోతే ఎవరు ధూపం వేయాలి, ఇలాంటి అనేకమైన కార్యక్రమాల కొరకు చీటీలు వేసి వంతుల వారీగా యాజక పరిచర్య అప్పగించబడుతూ ఉండేది. ప్రేమైన వలన కొంతమంది దేవాలయములో యాజకత్వ సేవ చేయకుండానే యాజకులు కన్నుమూసే పరిస్థితి కూడా ఉండేది. ఇలాంటి సందర్భంలో బలియాగం చేసే దానికంటే కూడా ఎక్కువ ధూపం వేసే ఈ పరిచర్య రావడం అనేది చాలా భాగ్యంగా ఆ దినాల్లో యాజకులు భావించేవారు. జకర్యాకు ఇలాంటి భాగ్యం కలిగినందుకు ఆయన చాలా పరవశుడై దేవాలయంలో ఆయన ధూపం వేస్తూ ఉండగా ధూప వేదిక ప్రక్కన కనపడినటువంటి గబ్రియేలు దూత యొక్క దర్శనం జకర్యాను చాలా విస్మయానికి, భయానికి, ఆందోళనకు గురి చేసింది. దేవుని వలన పాత నిబంధన గ్రంథంలో జకర్యా గ్రంథము, మలాకీ గ్రంథం మనం చూస్తాం. ఈ మలాకీ గ్రంథం అనేది చిట్ట చివరి గ్రంథం. ఆ తర్వాత ప్రారంభమైంది క్రొత్త నిబంధన, మత్తయి సువార్త. ఈ పాత కొత్త నిబంధనల మధ్య దాదాపు 400 సంవత్సరాల సైలెంట్ పీరియడ్గా బైబిల్ పండితులు లెక్కించారు. అంటే దేవుడు తన ప్రవక్తల ద్వారా తన ప్రజలతో పలుసార్లు మాట్లాడడానికి ప్రయత్నించాడు, కానీ వారు వినడాలని వారుగా ఉన్నారు. కాబట్టి దేవుడు వారితో మాట్లాడడం మానేశాడు. కళల ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ, ప్రవక్తల ద్వారా కానీ, సేవకుల ద్వారా కానీ, రాజుల ద్వారా కానీ, యాజకుల ద్వారా కానీ దేవుడు మాట్లాడడం అనేది మానివేశాడు. కాబట్టి దాన్ని ఏమన్నారంటే సైలెంట్ పీరియడ్, డార్క్ ఏజ్ అన్నారు. ఇలా 400 సంవత్సరాల ఒక్క నిశ్శబ్దాన్ని ఛేదించుకుంటూ గాబ్రియేలు దూత పలుకుతున్నటువంటి ఈ మాటలు నిజంగా చాలా ఆనందాన్ని, సంతోషాన్ని, విస్మయాన్ని కలిగించాయి. జకర్యా, నీ ప్రార్థనలు వినబడినవి. దేవుని వలన 400 సంవత్సరాలు పైగా దేవుడు ప్రజలతో మాట్లాడడం మానివేశాడేమో, కానీ వారి ప్రార్థనలు అయితే వినడం మానలేదు. ప్రార్థనలు ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారని మనం దేవుని కీర్తిస్తూ ఉన్నాం. ఆయన మన మొరలు వినేవాడు, మన కన్నీళ్లు తుడిచేవాడు, మన అక్కరలు తీర్చేవాడు. ఇమానుయేలు దేవునిగా మనకు నిత్యము తోడుగా ఉండి మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు. ప్రేమైనటువంటి దైవక జనాంగమా, జకర్యా అనగా అర్థం ఏమిటంటే గాడ్ హ్యాస్ రిమెంబర్డ్ మీ, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొనెను. ప్రేమైన దేవుని వలన ఎలిజబెత్ అనగా గాడ్ ఈజ్ బౌంటిఫుల్, దేవుడు సమృద్ధి గలవాడు, లేదా దేవుడు నన్ను నింపెను. గాడ్ హ్యాస్ ఫిల్డ్ మీ, దేవుడు నన్ను మంచి పదార్థాలతో నింపెను. ప్రేమైన వలన తల్లి అయినటువంటి మరియా గాబ్రియేలు దూత దర్శనం పొందుకొని ఒకవైపేమో యవన కుమార్తెగా వివాహం కాకుండానే గర్భం ధరించిన తల్లి అయినటువంటి మరియా, మరొక వైపు మహా గొప్ప శూర ప్రవక్తను కనడానికి సిద్ధంగా ఉన్న తల్లి అయినటువంటి ఎలిజబెత్. ఈమె ఒక దైవిక అహరోను కుమార్తెలలో ఒకటిగా ఎంచబడింది. ఈ ఒక గొప్ప గురువు గారి సతీమణి దగ్గరికి, పాస్టమ్మ గారి దగ్గరికి, ఎంతో అనుభవం కలిగిన పాస్టమ్మ గారి దగ్గరికి ఒక యవనస్తురాలు వెళ్తూ ఉండగా ఎలిజబెత్ అమ్మ చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించును. ఇదిగో నీ వందన వచనము వినగానే నా గర్భములో శిశువు గంతులు వేసెను. క్రిస్మస్ సీజన్ ఇట్స్ టైమ్ ఆఫ్ జాయ్ అండ్ టైమ్ ఆఫ్ ప్రైజ్ అండ్ టైమ్ ఆఫ్ వర్షిప్. పిల్లరా, గ్రామాల్లో అనేక పట్టణాల్లో ఈ క్రిస్మస్ దినాలు రాగానే దాదాపు నవంబర్ 25 నుండి అనేక గ్రామాల్లో, పట్టణాల్లో తెల్లవారుజామున క్యారల్స్ పాడుకుంటూ గ్రామాల్లో వీధుల్లో తిరుగుతూ చింతలేదుగా యేసు పుట్టినని, రక్షకుడు దయించినాడట, వినారేయో నారులారా, ఇది అనేకమైనటువంటి కీర్తనలు పాడుచు గాన ప్రతిగానాలు చేసే ఈ సంప్రదాయ సంస్కృతి మన సంఘాల్లో మనం కలిగి ఉన్నాం. ప్రభు యొక్క వందన వచనం వినగానే తల్లి అయిన ఎలిజబెత్ అమ్మ గర్భంలో శిశువు గంతులు వేస్తే ఈ క్రిస్మస్ పండుగ కాలము ఆధ్యాత్మికత కూడినటువంటి పరిపూర్ణ ఆనందంతో మనం దేవుని సన్నిధిలో ఉత్సహించాల్సినటువంటి సమయం ఇది. ప్రేమ వలన ఈ రీతిగా స్వచ్ఛమైనటువంటి ఆరాధన, స్తుతి, గంభీరమైనటువంటి ఆరాధన ఉండాల్సిన చోట్ల, చాలా చోట్ల
అల్లరితో కూడినటువంటి ఆటపాటలకు తావు కల్పించడం అనే దాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. క్రిస్మస్ డ్రామాల పేరుతో సెమీ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, చిల్డ్రన్ క్రిస్మస్, సండే స్కూల్ క్రిస్మస్ వంటి పేర్లతో అల్లరితో కూడినటువంటి ఆటపాటలకు అధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత దైవ స్తుతి, ఆరాధన, మహిమ, ఘనత, ప్రభావాలు పొందనర్హుడైన దేవాది దేవుని పూజించే విషయంలో కొన్నిసార్లు మనం పొరబడుతున్నామేమో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వలన ఎలిజబెత్ గర్భంలో జన్మించినటువంటి జాన్ ద బాప్టిస్ట్, యోహాను, దేవుని వలన గాడ్ ఈజ్ గ్రేషియస్, దేవుడు కృపగలవాడు అని అర్థం కలిగినటువంటి యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే దాదాపు ఒక 6 నెలల ముందు జన్మించాడు. ఒక గొప్ప యాజక కుటుంబంలో జన్మించారు. యేసుక్రీస్తు ప్రభుల వారు తల్లి అయినటువంటి మరియా యోసేపులకు జన్మించారు. దేవుని వలన యేసు ప్రభుల వారి కంటే ముందే వచ్చినటువంటి జాన్ ద బాప్టిస్ట్, ఆయన నీ గురించి నువ్వేంటి అని చెప్పుకుంటే ఆయన తన గురించి తానేదో గొప్పగా అని పరిచయం చేసుకోవడం లేదు, కానీ జాన్ ద బాప్టిస్ట్ తన గురించి తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడు. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కరకు మార్గములు నున్నని వగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము. ఏ మ్యాన్ జాన్, హూ ఆర్ యూ, నువ్వెవరయ్యా అంటే ఆ జాన్ చెప్తున్నటువంటి మాట, నేను ఒక శబ్దం అంటున్నాడు. ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చిన వాణ్ణి అని మాత్రమే అంటున్నాడు. ఆయన పయనీర్, ఫోర్ రన్నర్. ఎవరైనా గొప్ప మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ వస్తున్నారంటే ఒక గొప్ప కాన్వాయ్ ముందు వస్తుంది. గొప్ప శబ్దాలు చేసుకుంటూ వారు ప్రిపేర్ ద వే ఫర్ ద కమింగ్ లీడర్. జాన్ ద బాప్టిస్ట్ రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభులవారు, దైవ కుమారుడు, రాజులకు రాజు, ప్రభుల ప్రభువుగా ఈ లోకంలో జన్మించనై ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారికి మార్గం సిద్ధపరచడానికి వచ్చిన దైవ ప్రవక్తగా మనము జాన్ ద బాప్టిస్టును మనం చూస్తూ ఉన్నాం. ఈ యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. దేవుని వలన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సేవలు ఈ లోకంలో అనేక రీతులుగా ఉన్నాయి. అయితే ఆయన 2 రకాలైనటువంటి పరిచర్ల గురించి జాన్ ద బాప్టిస్ట్ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యోహాను, బాప్తిస్మం ఇచ్చు యోహాను చెప్తున్నటువంటి మాట, ఆయన మీకు పరిశుద్ధాత్మలో అగ్నితో మీకు బాప్తిస్మం ఇస్తాడు. 2 రకాలైనటువంటి బాప్తిస్మాలు ప్రభు ఈ లోకంలో చేస్తాడు అని యోహాను సెలవిస్తూ ఉన్నాడు. దేవుని వలన మరి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి యోహాను చెప్పే మాటలు ఏమిటంటే, ఆయన నాకంటే బలవంతుడు, హీఈస్ ఆల్మైటీ గాడ్, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన నాకంటే యోగ్యుడు, ఆయన మహిమకు పాత్రుడు, నేను ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా యోగ్యుని కాదు అని తాను తగ్గించుకుంటున్నాడు. నాకంటే ముందుగా ఉన్నవాడు అంటున్నాడు. ఆయన ఉన్నవాడు, అబ్రాహాము కంటే ముందుగా ఉన్నవాడు, భూమికి పునాదులు వేయబడక ముందే ఉన్నవాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పుడప్పుడు ఏదో స్టేజ్ మీదకి వచ్చినటువంటి ఒక న్యూ యాక్టర్ కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రితో ఉన్నటువంటి వాడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను. ఆది యందు, ఇన్ ద బిగినింగ్. ఈ లోకానికి ఏవైతే బిగినింగ్స్ ఉన్నాయో ప్రతిదానికి ఒక ప్రారంభం అనేది ఉంటుంది. ఈ విశ్వానికి, సమస్తానికి ప్రారంభం ఉంటే వీటన్నిటికీ ప్రారంభంలోనే ఉన్నవాడు మన ప్రభువైన క్రీస్తు. ఆయన బాప్తిస్మం ఇచ్చు విధానం, ఆయన పరిశుద్ధుడైన దేవుడు విశ్వాసులందరికీ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఇస్తాడు. 2వది ఆయన అగ్నితో, ఆయన న్యాయవంతుడైన దేవుడు కాబట్టి అవిశ్వాసులందరికీ అగ్ని బాప్తిస్మాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననంలోనే లూకా సువార్తలో పలుచోట్ల మీరు పరిశుద్ధాత్మ అన్న మాటలు మీరు గమనిస్తారు. మరి గాబ్రియేలు దూత తల్లి అయినటువంటి మరియను కలిసినప్పుడు దూత చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును,
సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడను. తల్లి అయిన మరి అంటుంది, నాకెలా సాధ్యం ఇది? నేను పురుషుని ఎరగని దానను. ఈ ప్రెగ్నెన్సీ అనేది ఎలా సాధ్యం? నేను కుమారుడి ఎలా నేను జన్మనివ్వగలను? నువ్వు పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడను. తల్లి అయినటువంటి మరియ క్రీస్తు వారిని గర్భం ధరించడం అనేది పరిశుద్ధాత్మ కార్యము. దేవుని వలన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం విశ్వసిస్తూ ఉన్నాం. ఆయన త్రియేక దేవుడు. దేవుని వలన ఈ త్రియేక దేవునిలో ఒకరి కార్యము పరిశుద్ధాత్మ దేవుడు యేసువారి జననం మొదలుకొని పునరుత్థానము, ప్రభు యొక్క ఆరోహణం వరకు ఆ ప్రభు యొక్క పరిచర్యలో ఉండి ప్రభువును మహిమపరచమనిగా మనం చూస్తాం. యేసుస్వామి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నజరేత్ మేనిఫెస్టో, నజరేతులో ఆయనకు సమాజ మందిరంలో ఒక గ్రంథాన్ని వచ్చినప్పుడు ఆయన గ్రంథాన్ని చదివి చెప్పే మాట ఏమిటంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటున్నాడు. నేను బీదలకు సువార్త ప్రకటించాలి కాబట్టి ఆయన నన్ను అభిషేకించాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు నీకు నాకు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఇచ్చేవాడు. పరిశుద్ధాత్ముడు ఎవరు, ఏమై ఉన్నారు? ఆయన ఆదరణకర్తగా, సత్యస్వరూపి యొక్క ఆత్మగా, పాపమును గురించి, అపరాధమును గురించి, నీతిని గురించి లోకమును ఒప్పింపజేయువానుగా యోహాను సువార్త 14వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి అనేకమైన కార్యాలు మనం వింటాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో చెప్పినటువంటి మాట, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. కాబట్టి తండ్రి చేసినటువంటి వాగ్దానం మీరు పొందేంత వరకు యెరూషలేములో మీరు నిలిచి ఉండండి. ఎప్పుడైతే వారు మేడగదిలో పెంతెకొస్తు పండుగ రోజున వారు పరిశుద్ధాత్మ నింపుదల కొరకు వారందరూ కనిపెట్టుకొని ఉన్నారో, దేవుని ఆత్మ వారందరి మీద అగ్ని నాలుకల వలె వ్రాలగా వారందరూ అన్య భాషలతో మాట్లాడసాగిరి. క్రిస్మస్ పండుగ పరిశుద్ధాత్మ చేత నింపబడి అనేకులకు ప్రభుని గురించిన కార్యాలు ప్రకటించే పండుగ జ్ఞాపకం చేసుకోవాలి. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, ప్రభువును చూచి అత్యానంద భరితులయ్యారు, కానుకలు సమర్పించారు, ఆయన్ని పూజించారు. గొర్రెల కాపరులు వచ్చారు, బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి వచ్చారు. వారు ప్రభువును చూశారు, సంతోషించారు, కన్నవాటిని విన్నవాటిని అనేకులకు ప్రకటిస్తూ వెళ్ళారు. తెల్లవారుజామున మనం పాడే కీర్తనలు కానీ ఏదైనా ఈ సమయంలో చేసే దైవిక కార్యం ఏదైనా సరే ఇది దేవుని ప్రకటించడం, సువార్త ప్రకటన, ప్రొక్లెయిమింగ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు వారి యొక్క ఘనమైనటువంటి కార్యాలను ప్రకటించడం సంఘానికి ఇదొక గ్రేట్ ఆపర్చునిటీ, ఇదొక గొప్ప భాగ్యవంతమైనటువంటి సంఘానికి ఇవ్వబడినటువంటి భాగ్యం, బాధ్యత. పరిశుద్ధాత్మతో సంఘం అభిషేకించబడినప్పుడు వారు అనేకులకు సాక్షులుగా ఉన్నారు. ప్రభు అన్నాడు, మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో మీరు యూదయ, సమరయ, యెరూషలేం పరిసర ప్రాంతాల్లో మీరు నాకు సాక్షులై ఉంటారు. ఈ సాక్షి అనేది ఊరికే సాక్ష్యం ఇచ్చడం, కన్నవాటిని విన్నవాటిని చెప్పడం కాదు, కానీ కన్నవాటిని విన్నవాటిని రుజువుపరచుట కొరకు హతసాక్షి కావడానికి కూడా సిద్ధపాటు కలిగినటువంటి వారే సాక్షి. ఈ సాక్షి అన్న పదం ఎక్కడి నుండి వచ్చిందంటే మార్టస్ అన్న పదం నుండి వచ్చింది, అంటే హతసాక్షి. శిష్యులందరూ కూడా హతసాక్షులే, మనకు తెలుసు. వారు నమ్మిన సత్యం కొరకు, వారు ఎరిగినటువంటి ప్రభు కొరకు, ఏ జీవాన్ని వారు కల్లారా చూచారో, దేన్ని వారు తాకి చూచారో, ఏ శబ్దాన్ని వారు విన్నారో, ఏ ఘనమైనటువంటి కార్యాలు జరిగించినటువంటి నీతి స్వరూపమైనటువంటి ప్రభువును వారు కల్లారా చూచారో, ఆయన నామాన్ని ప్రకటించే విషయంలో హతసాక్షులు కావడానికి ఆది సంఘం సిద్ధపడింది. దేవుని వలన జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మీకు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చేవాడు. దేవుని సంఘం ఈ ప్రత్యేకమైనటువంటి దినాల్లో, మరి క్రిస్మస్ కాలంలో కొందరిని మనం గమనించినట్లయితే, ప్రేమైనటువంటి వాళ్ళ లూకా సువార్త
లూకాసు వార్త మొదటి అధ్యాయంలో యోహాను యొక్క జననం గురించి దేవదూత చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. పుట్టినది మొదలుకొని. దేవుని వలన మన వయసు ఎంత, పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవాలు మనలో ఎంతమంది కలిగి ఉన్నాం. దేవుని సంఘం పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ పూర్ణులై తెసలోనిక సంఘానికి, ఎఫెసీ సంఘానికి మద్యం గురించి హెచ్చరికలు చేస్తూ పౌలు భక్తుడేమంటాడంటే, ఇదిగో మీరు మద్యముతో మత్తులై ఉండకుడి కానీ ఆత్మపూర్ణులై ఉండుడి. క్రిస్మస్ సీజన్ నాట్ ఎ సీజన్ ఫర్ డ్రింకింగ్ అండ్ మెరీమెంట్. చాలామంది క్రైస్తవుల కుటుంబాల్లో ఈనాటికి విచ్చలవిడి త్రాగుబోతుతనము, మద్యపానము విచ్చలవిడిగా. పండుగ అంటే సున్నం కొడితే ఇంటికి పండగ, కొత్త బట్టలు వేసుకుంటే వంటికి పండగ, మంచి ఆహారం తింటే పంటికి పండగ, మద్యం తాగితే ఒళ్ళంతా పండగే. నో, దేవుని వలన మద్యముతో మత్తులమై ఉండి యేసుక్రీస్తు ప్రభువును అవమానపరిచే క్రైస్తవ సంఘంగా మనం ఇంకా ఉండకూడదు. జాన్ ద బాప్టిస్ట్ పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ పూర్ణుడై. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, దేవుని సంఘంగా పరిశుద్ధాత్మ గురించినటువంటి ఘనమైన కార్యాలు ఒక్కొక్కరి గురించి మనం గమనిస్తే ప్రేమైనటువంటి వల్లర ఆ తర్వాత వచనాలు మనం గమనించినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనము, ఎలీసబెతు మరి యొక్క 100వ వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసినంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను. ఎలీసబెత్ అమ్మ కీర్తనలు పాడుతూ ఉంది. ఎలీసబెత్ అమ్మ పాడే కీర్తనలో పరిశుద్ధాత్మతో నిండుకొనినదై. ప్రేమైన వలన మనం పాడే పాటలు మన మెప్పుదల కోసమో, లేకపోతే ఎవరో మనల్ని వచ్చి మెచ్చుకోవాలనో, లేకపోతే పేరు ప్రఖ్యాతుల కొరకు చేయాల్సినవి కావివి. చాలా సంఘాల్లో అంటూ ఉంటారు, ఇంకా సంఘం రావాలి కాబట్టి మనం ఇంకా పాడాలి. దేవుని వలన మనం పాడాల్సింది ప్రజలు రావాలని కాదు, మనం పాడాల్సింది ఇంకా సంఘము నిండిపోవాలని, మందిరం అంతా నిండిపోవాలని కాదు. మనం కీర్తనలు పాడాల్సింది సంఘనాథుడు దిగి రావాలని. ద హెడ్ ఆఫ్ ద చర్చ్ యేసు క్రీస్తు ప్రభు సంఘానికి శిరస్సు. ఆయనే సమస్త మహిమ ఘనత ఐశ్వర్య ప్రభావాలు పొందదగినవాడు. దేవుని వలన ఎలీసబెత్ అమ్మ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై ఆమె కీర్తన పాడుతూ ఉంది. ఆ తర్వాత మనం గమనిస్తాం, దేవుని వలన 67వ వచనం, మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ఆయన కూడా కీర్తన పాడుతున్నాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడై. క్రిస్మస్ పండుగ పరిశుద్ధాత్మ నింపుదల, ప్రార్థన కొరకు, వాక్య ధ్యానం కొరకు. నాకు విస్తారమైన పనులు ఉన్నాయి కాబట్టి ప్రార్థన చేయడానికి సమయం లేదనో, విస్తారమైన పనులు ఉన్నాయి కాబట్టి కీర్తనలు పాడడానికి సమయం లేదనో, విస్తారమైన పనులు ఉన్నాయి కాబట్టి మందిర సేవ చేయడానికి వీలు కాదనో. నో 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 కాంప్రమైజ్. ఏవి సాకులు చెప్పడానికి వీలు లేదు. నాకు అధికంగా పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా అధికంగా దేవుని సన్నిధిలో సమయం గడపాలి. ఇది క్రైస్తవుని యొక్క సమర్పణ. నాకు అధికంగా పనులు ఉన్నాయి కాబట్టి ప్రభు మందిరానికి అందరికంటే ముందు వెళ్ళాలి. అందరికంటే బిగ్గరగా నేను ప్రభువును స్తుతించాలి. ఆత్మపూర్ణులమై, పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు. మన స్వరాలు చూసి, మన గంభీరంగా పాడేదాన్ని చూసి ఇతరులు మెచ్చుకొని అబ్బాని మన గురించి గొప్పగా చెప్పడానికి కాదు. జాన్ ద బాప్టిస్ట్ గురించి ఎవరెవరో గొప్పగా మాట్లాడడానికి వస్తే ఆయన ఒకే మాట అన్నాడు, నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి అన్నాడు. క్రిస్మస్ సీజన్ యు నీడ్ టు కమ్ డౌన్, యు నీడ్ టు డిక్రీజ్. మన అహంభావాలు, మన అహంకారాలు, మన గర్వము, మనలో ఉన్నటువంటి ఈర్ష, ద్వేషాలు, అసూయలు, పగలు, ప్రతీకారాలు అన్నీ కూడా తగ్గాలి. యు నీడ్ టు కమ్ డౌన్.
తగ్గాలి. ప్రభు పాదాల దగ్గరకు మనం రావాలి. వీళ్ళ చేపలు వేసేవాడు వల వేస్తాడు, నదిలో ఉన్నటువంటివన్నీ కూడా వలలో పడతాయి. అదే వల వేసిన వారి కాళ్ళ దగ్గర కొన్ని చేపలు ఉంటాయి, అవి వలలో పడవు, వారి పాదాల కాడే ఉంటాయి. జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు పాదాల వద్ద మనం ఉండాలి. వలలో పడకుండా ఉండాలి అంటే ప్రభువును గంభీరంగా హెచ్చించాలి, స్తుతించాలి. జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని హెచ్చిస్తున్నాడు, కీర్తిస్తున్నాడు. దేవుని వలన జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత లూకాసు వార్త 2వ అధ్యాయంలో లూకాసు వార్త 2వ అధ్యాయంలో ప్రభువును చూడడానికి వచ్చినటువంటి తూర్పు దేశపు మరి గొర్రెల కాపరులు, జ్ఞానులు, వీరందరి జీవితాల్లో దేవుని కార్యాలు మనం గమనిస్తాం. ఈ 2వ అధ్యాయంలో యెరూషలేమునందు సుమేయోను ఒక భక్తి గలవాడున్నాడట. 25వ వచనం, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చింది పరిశుద్ధాత్మతో నీకు బాప్తిస్మం ఇవ్వడానికి. సుమేయోను మీద పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండని ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. కొంతమంది కోపావేశులుగా వస్తారు మందిరానికి, కోపావేశులుగా. వాళ్ళంటే వీళ్ళంటే వాళ్ళకి గిట్టకుండా ఏదో వాళ్ళని తప్పు పట్టాలా, వీళ్ళని తప్పు పట్టాలా, వాళ్ళ లెక్కలు అడగాల, ఈ లెక్కలు అడగాల, వాని కథ తేల్చాలా, వీని కథ తేల్చాలని కొంతమంది కోపావేశులుగా వస్తూ ఉంటారు మందిరానికి. సుమేయోను ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చెను. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు, వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మందిరానికి వచ్చిన ప్రతిసారి మనం ఆత్మవశులముగా రావాలి. అందుకే వాక్యంలో చూస్తాము, నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, బీ కేర్ఫుల్. దేవుని వలన సెల్ ఫోన్లతోనో వాటితోనో వీటితోనో వ్యర్థమైన వాటితో దేవుని మందిరంలో మనము టైంపాస్ చేయడానికి మనం పోవడం లేదు. వీఆర్ నాట్ గోయింగ్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఫర్ టైంపాస్. నీకు టైంపాస్ కావాలంటే గో టు ఎనీ బార్, గో టు ఏ సినిమా థియేటర్, గో టు ఏ పార్క్, గో టు సమ్ అమ్యూజ్మెంట్ పార్క్. Church is not a place for amusement. Church is not a place for time pass. ఇది కామెడీలు చేసుకోవడానికో మరొకటో కాదు. దేవుని హెచ్చించడానికి, గణపరచడానికి, పరిశుద్ధాత్మ ఆవేశలముగా దేవుని మందిరానికి వెళ్ళి మనం ప్రభువును కీర్తించినప్పుడు మరింతగా దేవుని ఘనమైన కార్యాలు. ఈయన అంటున్నాడు, నాథా నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జననం గురించినటువంటి యేసువారి యొక్క జననం సుమేయోను యొక్క మరణంతో ముడిపడి ఉంది. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈయన క్రీస్తును చూడక మునుపు మరణం పొందడు అని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన హెచ్చరించబడ్డాడట. ఎంతమంది లోకంలో గతించిపోతున్నారు రక్షణ చూడకుండా. క్రీస్తులో లోకానికి దయచేయబడిన రక్షణ చూడకుండా ఎంతమంది గతించిపోతున్నారు. సుమేయోను అంటున్నాడు, నీ రక్షణ నేను కనులారా చూచితిని. ఈ క్రిస్మస్ కాలంలో ప్రభు యొక్క రక్షణ కలారా మనం చూచామా? మన పాపాలు ఒప్పుకున్నామా? ప్రభువును మన జీవితాల్లో మనం చేర్చుకున్నామా? పరిశుద్ధాత్మతో నింపబడ్డామా? దేవుని కొరకు నీతిగా జీవించడానికి, పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకడానికి మనల్ని మనం సమర్పణ చేసుకున్నామా? వ్యర్థమైన ఈగోలతో, వ్యర్థమైన అహంకారాలతో, వ్యర్థమైన మాటలతో, వ్యర్థమైనటువంటి దూషణలతో, వ్యర్థమైనటువంటి వాటి చేత మన సమయాలు వెచ్చించడం ద్వారా వచ్చే లాభం ఏమీ లేదు. నథింగ్. ఆకాశం కింద ఉన్నదంతా వ్యర్థమన్నాడు మహాజ్ఞాని సొలొమోను. ఆకాశం పైగా నీ కొరకు నా కొరకు ఏమున్నదో దాని కొరకు మనం చేయాలి కార్యాలు. ఆకాశం కింద ఉన్నదంతా వ్యర్థం. ఎవ్రీథింగ్ విల్ బి వైండ్ అప్. ఏది కూడా ఉండదు. దేవుడు అన్ని చాపలు చుట్టేసినట్టుగా మొత్తం ఆకాశాన్ని, భూమిని చుట్టేస్తాడు. అంజూరపు కాయలు రాలిపోయినట్టుగా ఈ ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి. గొప్ప స్టార్స్ అనే వాళ్ళందరూ కూడా నేలపాలైపోతారు. నథింగ్ విల్ రిమైన్ ఫర్ ఎవర్. ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మాత్రమే. ఆకాశం భూమి గతిస్తుందని ఆ మాటలు గతించవని చెప్పినటువంటి ప్రభు కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యకి ఏతించినటువంటి ఘనమైనటువంటి దినాలలో వేటిని గురించి మన బోస్టింగ్? దేవుని నామాన్ని హెచ్చించడం తప్ప. జాన్ ద బ్యాప్టిస్ట్ అంటున్నాడు, ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదు అంటున్నాడు.
ప్రేమైనటువంటి వల్ల ఆయన పరిశుద్ధాత్మతో నీకు బాప్తిస్మం ఇస్తాడు. రెండవదిగా జాన్ ద బాప్టిస్ట్ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఆయన అగ్నితో బాప్తిస్మాన్ని ఇస్తాడు. అగ్నితో బాప్తిస్మం. దేవుని వల్ల అగ్ని అనేది దాదాపు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 550 సార్లు మెన్షన్ చేయబడింది. దేవుడు ద్వితీయోపదేశ కాలంలో ఏమంటాడంటే నేను దహించు అగ్ని అంటాడు. ఆయన పరిశుద్ధతను గురించి చెబుతుంది. పాపమును తీర్చకుండా ఆయన విడిచిపెట్టాడు. ఆయన ఎంత ప్రేమ గలవాడో, జాలి గలవాడో, అంతే విధంగా ఆయన న్యాయవంతుడైనటువంటి దేవుడు, నీతి గలవాడు దేవుడు. కృపా సత్యములు ఆయన సన్నిధానవర్తులు, నీతి న్యాయములైన సింహాసనమునకు ఆధారం. క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, దయ చూపిస్తాడు. అయితే తిరుగుబాటు చేసేవారు, వాక్యం ఏముంటుందంటే వెలుగు మీద తిరుగుబాడేవారు ఉన్నారంట. వెలుగు మీద తిరుగుబాటు చేసేవారు. దేవుడు అంటే లెక్కలేనితనం, తిరుగుబాటుతనం. తల్లిదండ్రుల మీద తిరుగుబడేవారు, గురువుల మీద తిరుగుబడేవారు, సంఘాల మీద, సంఘ నాయకుల మీద, వ్యవస్థల మీద తిరుగుబాటు ధోరణి కలిగినటువంటి వ్యక్తులు సంఘాల్లో నింపబడి ఉన్నారు. వారు వెలుగు మీద తిరుగుబాటు చేసేవారు. ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అగ్ని అనేది ఆల్వేస్ దట్ షోస్ జడ్జిమెంట్, తీర్పును గురించి అధికంగా అగ్ని మాట్లాడుతుంది. ఆదికాండం 19:24 వచనంలో దుర్మార్గముతో నిండిన సొదొమ గొమొర్రా పట్టణాలపై దిగివచ్చిన దేవుని తీర్పు యొక్క అగ్నిని మనం చూస్తాం. సొదొమ గొమొర్రాలు ఏ రీతిగా శరీరానుసారులై ఎదుటివాని అవసరతలను కానీ అక్కరలను కానీ గుర్తించకుండా, పేదవాని విషయమై దయ తలచకుండా, దిక్కులేని దీనాత్మల విషయమై ఏమాత్రం కనికరం చూపకుండా, వారికి కలిగిన సంపదను బట్టి నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమనే కేటగిరీకి చెందిన సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు అగ్ని చేత కాల్చి పడేశాడు. బూడిద మాత్రమే మిగిలిపోయింది. అబ్రాహాము చేసిన మనవిని బట్టి ఒక కుటుంబం, లోతు కుటుంబం తప్పించబడితే ఆ కుటుంబంలో ఉన్న భార్య అగ్నిలో నుండి తప్పించుకున్నది, కానీ వెనక తట్టు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయాను. దేవుని వలన జ్ఞాపకం చేసుకుందాం. బ్యాక్ స్లైడింగ్ క్రిస్టియన్స్, తిరిగి లోకం వైపు చూచే ప్రతి వాడు పూర్తిగా గమ్యం చేరలేడు. పరలోకం నా దేశం, పరలోక పట్టణం, సియోను నివాసం మనది. వజ్ర వైడూర్యాల చేత 12 పునాదుల చేత దేవుడు సిద్ధపరిచినటువంటి మహా గొప్ప పరలోక పట్టణం కొరకు నీవు నేను పిలుపును కలిగి ఉన్నాం. అయితే మధ్యలో వెనకతట్టు చూచే ప్రతి వాడు లోతు భార్య వలె లోకంలో కలిసిపోతాడు ఉపస్తంభంగా. దేవుని వలన బలిని దహించడానికి అవసరమైన అగ్ని ఆదికాండం 22వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనిస్తాం. నిర్గమకాండం 24:17లో సీనాయి కొండ మీద అగ్నితో మండుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే వారిని నశింపజేయడానికి దిగివచ్చిన అగ్నిగా మనం గమనిస్తాం. 2 తెస్సలోనికీయులు 1:8 ఈ లోకానికి తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు వస్తాడు. ఆయన నేత్రములు అగ్ని గోళముల వలె ఉంటాయి. దుష్టులకు రాబో తీర్పు అగ్నిగుండమే. అందుకే వాక్యంలో చూస్తాం, అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రేమైన వరలరా, ఆయన రక్షించడానికి వచ్చాడు, బాలయేసుగా వచ్చాడు. ఆయన చరణం గురించి మనం పాటలు పాడుకుంటాం. లాలి లాలి లాలెమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు. అయితే ఇంకా ఆయన బాలయేసు కాదు. ఆయన కల్వరి శిలలో మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన స్వరక్తాన్ని మన కొరకు ధారపోసాడు. కొరడా దెబ్బలుతున్నాడు, ముల కిరీటం పెట్టబడింది, చేతుల్లో పాదాల్లో మేకులు దిగగొట్టబడ్డాయి, ప్రక్కలో బల్లెం పొడవబడింది. ఆయన దేహం అంతా కూడా మన కొరకు ఛిద్రమైపోయింది. రక్తధారి అయినటువంటి క్రీస్తు ప్రభు, ధవలవనుడైనటువంటి ప్రభు నీ కొరకు నా కొరకు రక్తపు ముద్దగా మారిపోయాడు. ఈ ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరలోకానికి ఆయన వెళ్ళాడు. ఆయన మళ్ళీ రానై ఉన్నాడు. వేలాది దూతలతో ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారిని కట్టడానికి ఆయన మూలపు రాయిగా ఉంటాడు, కానీ ఎవరైతే ఆయన తృణీకరిస్తారో వారికి ఆయన అడ్డుబండలాగా ఉంటాడు. ఈ క్రిస్మస్ పండుగ ఇంటి పండుగో, వంటి పండుగో, పంటి పండుగో కాదు, కానీ మన జీవితాలకే పండుగ కావాలి. యేసు లేకుండా చేసే ప్రతి క్రిస్మస్ క్రైస్తు ఉండడు, మిస్ మాత్రమే ఉంటుంది, మాస్ ఉండదు, ఆరాధన ఉండదు. క్రీస్తు లేని ప్రతి మాస్
అది మాస్ కాదు, అది ఓన్లీ మిస్. క్రైస్ట్ మాస్. క్రిస్మస్ను మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామా? క్రీస్తు లేకుండా క్రిస్మస్లు మనం జరుపుకుంటున్నామా? మనం జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి త్రాగుడు, అల్లరితో కూడిన ఆటపాటలు, వ్యర్థమైన వాటి కొరకు వెచ్చించడం కాదు. పేదల పట్ల, ఇబ్బందులో ఉన్నవారి పట్ల, అక్కరల పట్ల, అవసరతలో ఉన్నవారి పట్ల గుప్పిలి విప్పుదాం, సహాయం చేద్దాం. ఎంతోమంది మన చుట్టూ అవసరతలో ఉన్నవారు ఉన్నారు. సుమేన్ అంటున్నాడు, నాథా, నేను మరణించక మునిపే నీ రక్షణ నేను కళ్ళారా చూస్తాను. ఈ లోకం ఎంతోమంది గతించిపోతున్నారు. వారందరి రక్షణ కళ్ళారా చూడాలి. వారు చూడాలి అంటే, వారు వినాలి అంటే ప్రకటించేవారు కావాలి, పంపబడేవారు కావాలి, ప్రార్థించేవారు కావాలి, ఇచ్చేవారు కావాలి. దేవుని వలన ఒక పేద కుటుంబాన్ని పోషించడానికి దేవుడు తూర్పు దేశపు జ్ఞానులను పంపించాడు. నీవు ఆ జ్ఞానిలా ఉండాలి. సంఘ సేవలో పాలు పంపులు పొందడం, టీవీ ద్వారా, రేడియోల ద్వారా విస్తారంగా ప్రకటించబడుతున్న దైవిక సేవ కొరకు తూర్పు దేశపు జ్ఞానిగా ఉండాలి అనుకుంటే కానుకలు సమర్పించుట, ప్రభు పాద పరిచర్యలో మనం పాలి భాగస్థలం కావాలి. ఆయన పరిశుద్ధాత్మల బాప్తిస్మం ఇస్తాడు. నీవు ఆయన వైపు త్రిప్పబడితే, నువ్వు సంపూర్ణంగా నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటే ఆయన నీకు పరిశుద్ధాత్మల బాప్తిస్మం ఇస్తాడు. మారు మనసు లేకుండా విచ్చలవిడిగా జీవించే ప్రతి వారి కొరకు వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మం కాదు, అగ్ని బాప్తిస్మం కొరకు వారు సిద్ధపడాలి. సిద్ధపడిన వారైతే స్వార్థను స్వీకరించేవారు, సిద్ధపడని వారందరూ దుర్వార్తను మాత్రమే ఎదురు చూచేవారుగా ఉంటారు. క్రీస్తు నీ జీవితంలో ఉంటే ఇది నీకు స్వార్థ. క్రీస్తు నీలో లేకపోతే నీ కొరకు సిద్ధంగా ఉండేది స్వార్థ కాదు కానీ దుర్వార్త. కాబట్టి దైవ సేవకునిగా ప్రభు నామమున నేను మీకు మనవి చేస్తున్నాను. క్రిస్మస్లు వస్తున్నాయి, పోతూ ఉన్నాయి. నామకార్థంగా ఏదో ఆడంబరాలకు, సోకులకు, మరి వాటికి వీటికి కాదు. ప్రభువును ఆరాధిద్దాం, ప్రభువును సేవిద్దాం, ప్రభువును ఘనపరుద్దాం. ఆత్మపూర్ణులమై ప్రభు సన్నిధికి వెళ్ళి ఆత్మసత్యంతో దేవుని ఆరాధించి విశేషమైనటువంటి కృపాయువులకు మనం, మన పిల్లలు, మన కుటుంబాలు పాత్రడం కావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తగిన కృపను మెండుగా ప్రసాదించి మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, మీకు వందనాలు. ఈ ప్రైజ్ టీవీ ద్వారా జరుగుతున్న సేవల కొరకై మీ నామాన్ని స్తుతిస్తున్నాం. వీక్షిస్తున్న బిడ్డలందరినీ బట్టి వందనాలు. దయగల ప్రభువా, మీరు పరిశుద్ధాత్మల బాప్తిసం వేయడానికి మాకు వచ్చారు నాయన, మీకు వందనాలు. పరిశుద్ధాత్మ పూర్ణుడా, మీకు స్తోత్రం. అయా మా ప్రభువా, మా జీవితాలు ధనకరంగా మీరు మార్చండి. ప్రతి కుటుంబంలో వ్యాకులతను తొలగించండి. చీకటి అంధకార క్రియలను మీరు పారదోలండి. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం నాయన మా ప్రభు బిడ్డల జీవితాలు దయచేయండి. ఏ రీతిగా దహన బలి పశువును వధించడానికి, దహించడానికి పరలోకం నుండి అగ్ని దిగి వచ్చిందో అదే రీతిగా మా జీవితాలను ప్రతి పాపాన్ని దహించి వేయడానికి ఈ లోకానికి మీరు వచ్చారు. మీకు అనేకమైన స్తోత్రం. దయగల ప్రభు, అగ్ని ఆరదు, పురుగు చావదని మీరు అన్నారు. మారు మనసు లేని వారి కొరకు సిద్ధంగా అగ్నిగుండము కాచుకొని ఉండగా దేవా, ఈ రాత్రి ఎంతమంది అయితే వాక్యాన్ని వినారో వారందరి జీవితాల ఘనమైన కార్యాలు జరిగించండి. ఏ ఒక్కరు నశించడం నీ సంకల్పము కాదు గనుక ఈ సంఘాల్లో మా మధ్య జరిగే ఆరాధనల ద్వారా అనేక వేల మంది, లక్షలాది మంది ప్రభువాని యుద్ధకు వచ్చున్నట్లుగా బాప్తిస్మమిచ్చు యోహాను వలె మమ్మల్ని అందరినీ వాడుకొని మీరు మాత్రమే మహిమ పొందుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రైన దేవుని ప్రేమ, రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం, సకల దీవెనలు సదాకాలం మనందరికీ ప్రైజ్ టీవీ సేవలకును, ప్రైజ్ టీవీని వీక్షిస్తున్న మీరందరికీ ప్రభువైన క్రీస్తు సదాకాలము తోడై ఉండి మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.